ఎటువంటి ఆపరేషన్ లేకుండా లేటెస్ట్ టెక్నాలజీతో చిన్న ఇంజెక్షన్ తో నన్ను పూర్తి ఆరోగ్యవంతురాలను చేశారు. ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ కి వెళ్తే మీ నొప్పులకు స్వస్తి. మేడం టుస్సాడ్స్ మ్యూజియంలో వాక్స్ స్టాచ్యూ ఉండటం గర్వంగా భావిస్తారు. ప్రపంచంలోని అనేక మంది ప్రముఖుల మైనపు విగ్రహాలు అచ్చం వారిలాగే తయారు చేసి మేడం టుస్సాడ్స్ కి సంబంధించిన మ్యూజియంస్ లో పెడతారు. మన ఇండియా నుంచి కూడా అనేక మంది ప్రముఖుల మైనపు విగ్రహాలు ఉన్నాయి. ఇక టాలీవుడ్ నుంచి మహేష్ బాబు, అల్లు అర్జున్ మైనపు విగ్రహాలు మేడం టుస్సాడ్స్ మ్యూజియంలో ఉండగా ఇప్పుడు రామ్ చరణ్ మైనపు విగ్రహం రాబోతోంది. తాజాగా అబుదాబిలో జరిగిన ఐఫా వేడుకల్లో మేడం టుస్సాడ్స్ మ్యూజియం వాళ్లు ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ఇప్పటికే రామ్ చరణ్ నుంచి కొలతలు తీసుకున్నారు. అయితే రామ్ చరణ్ మాత్రమే కాకుండా చరణ్ పెంపుడు కుక్కపిల్ల రైమ్ కి కూడా కలిపి మైనపు విగ్రహం తయారు చేయబోతున్నారు మేడం టుస్సాడ్స్ మ్యూజియం నిర్వాహకులు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఐఫా వేడుకల్లో ప్లే చేస్తారు. ఈ వీడియోలో మేడం టుస్సాడ్స్ మ్యూజియం టీం చరణ్, రైమ్ల కొలతలు, ఫోటోలు, వీడియోలు తీసుకున్నారు. ఈ వీడియోల్లో చరణ్ మాట్లాడుతూ, మేడం టుస్సాడ్స్ మ్యూజియంలో నా మైనపు విగ్రహం పెట్టడం గర్వంగా భావిస్తున్నాను. త్వరలోనే మేడం టుస్సాడ్స్ మ్యూజియంలో కలుద్దామన్నారు. సింగపూర్ మేడం టుస్సాడ్స్ మ్యూజియం బ్రాంచ్లో చరణ్, రైమ్ మైనపు విగ్రహం పెట్టనున్నారు. దీంతో చరణ్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే చరణ్తో పాటు అతనితో ఎప్పుడూ ఉండే కుక్కపిల్ల రైమ్ విగ్రహం కూడా పెడుతుండటంతో ఆశ్చర్యపోతున్నారు.